హలో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్లోని 20వ రోజు, మరి 20వ రోజు సులువు ధ్యాన కూడికను మరికొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మరి సంఘము సిద్ధపడి సకాలంలో దేవుని మందిరానికి రావాల్సిందిగా పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు. ఏర్పాటు చేసిన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. లెంట్లోని 20వ రోజు ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క లెంట్లోని 20వ రోజు సిలువ ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. దయచేసి సంఘ బిడ్డలు సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నా. హలో 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 హలో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్లోని 20వ రోజు సిలువ ధ్యాన కూడికను మరి కొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయచేసి సంఘ బిడ్డలు సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేసు.
హలో ప్రభునందు ప్రియులరా, ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యానం కూడికను ప్రారంభించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి లెంచ్లోని 20వ రోజు సిలువ ధ్యానంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఇటు భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి లెంటు కాలంలోనైనా మరి 20వ రోజులో మేము ఉండటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. నీ ప్రేమ చేత, నీ కృప చేత ఇట్టి గొప్ప ధన్యతలోనికి మమ్మల్ని నడిపించారు. దేవా, నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కూడికను ప్రభు ప్రారంభము నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనకరంగా చేరివచ్చిన ప్రతి బిడ్డకును, కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు దీవెనకరంగా ఉండుటకు కృపత ఇచ్చేయండి. పాటలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభా నీ చిత్తానుకూలంగా ఉంటూ తండ్రి నిన్ను మహిమపరిచే ధన్యతను, నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు అనుగ్రహించండి. నీ యొక్క శిలువ విమోచన కార్యం ఎంత గొప్పదో తలచి ధ్యానం చేస్తూ ఆత్మీయంగా బలపరచబడుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన కూడికని ఏర్పాటు చేస్తున్న కుటుంబాలను, చేరువస్తున్న సంఘాన్ని దీవించి బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 25వ కీర్తన పాడుకుందాము. మనసా యేసు మరణ బాధలనసి పాడవే. కీర్తన పుస్తకము లెంటుకాల పాటల పుస్తకం నుండి 25వ కీర్తన. మనసా యేసు మరణ బాధలనసి పాడవే, తననే నరుచుడవే, యాగను నిగూడవే, నిన్ను మను పావచే నను చూనామి మదిని వేడవే, అచి పాపములను పాపవచ్చినాడట, వాకిచి తండ్రితో నాగేసే మందునా తాజోచియదను నోచి బాధ ఏచుగని ఆడ, ఆనిసే రాత్రి వేళ నార్పటి చూచు నయ్యంతకు చేబూనిలా ఒకకు నీవాలే నోగటి కొంచుబోయిరా, పట్టిదాంగవలె నోగంత దట్టకానుల, మరి వాటి చెంపల వడిదేటి నవ్వుచు, నేను గోటిరువ హృదయమున
నాకు చెప్పమనిరట ముళ్ళ తోడునొక కిరీట మళ్ళీ ప్రభు తల బెట్టిరిల్లతో నా జనములు రాజీలో మనుచు గట్టినవి గొల్లుబెట్టిరా మొయ్యాలే కాసిల్వా పరము మోక్షబోయినా అయ్యయ్యో జోగేనా యేసయ్యా తోలేనా భార్యయ్యా పరుండే లగరిపోయేనా కాలు సేతుల గోవించి కల్వరి గిరిపై నీగేలి చేయొచ్చు నీ కాళ్ళ మీదతో నిలుపజీలతో గృచి నిన్ను సిల్వగొట్టినా ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత శాంతమా నీ కరుణను నే చింత చేయగా నిత్య జీవ వేదములాయేనా మనసాయేసు లేన జీవాడవే తన నినారు చూడవే యాంగను నీ గోడవే నేను అనుభవచేనాలో చునమి మరి నీవేడవే 29వ కీర్తన పాడుకుందాం. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు 29వ కీర్తన. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. కరుణగల ఈయనాదరణికే తెంచెనయ్యా.
కరుణగల సోదరుండై ధరణికే తెచ్చరయ్యా స్థిరముగా నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యమును స్థిరముగా నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి నక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు గరుడుండెను నక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు గరుడుండెను ఒకంత స్థలమైనాను మన విభునిగా కాడ లేకుండేను ఒకంత స్థలమైనాను మన విభునికే కాడ లేకుండేను రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి అపహాస్యములు చేయుచు నాయనము పైన మీరుచు అపహాస్యములు చేయుచు నాయనము పైన మీరుచు కృపమాలి నా సైనికు అందరితో నెపమూలి చుచుగొచ్చిరి కృపమాలి నా సైనికు చుచుగొట్టిరి రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి కరమును కరిల్లు పుడకను తిరముగా కరమును కరిల్లు పుడకను తిరముగా ధరణి ప్రాణి శ్రేష్ఠుడా నీకు పొడు దండవనసును వృత్తిరి ధరణి ప్రాతి శ్రేష్ఠుడా నీకు పొడు దండవనసును వృత్తిరి రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి ఇంటి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా ఇంటి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా సముద్రమును పరలోక పట్టణము చేర్చును అట్టాను సముద్రమును పరలోక పట్టణమున చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుడై
మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొరకు భక్తితో నా ముక్తిని. భక్తితో ప్రార్థించిన మన కొరకు భక్తితో నా ముక్తిని. రాజులకు రాజునాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఏ ప్రభువు దయమాడి నడుదురేమో. దరికి చేరిన వారిని ఏ ప్రభువు తరబోడే నడుదురము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచి ఉండి కీర్తన గ్రంథము నుండి 118వ కీర్తన మొదటి నుండి 10వ చరణం వరకు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. 10వ చరణాన్ని అందరము కలిసి చదువుతాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులందరుగాక. ఆయన కృప నిరంతరము నిలిచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషుల నమ్ముకుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు
ఎప్పుడు ఎల్లప్పుడు యుగములందు నాడు నాట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంట్లోని 20వ రోజు శిలువ ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను చదవగా విద్దాము. మరి కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాల నుండి చదవాలనుకున్న వారు దయచేసి వచ్చి వాక్య భాగాలు చదివి వినిపించాలని మనవి చేస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయో చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ఈ వాక్యం ఇంత పర్యంతం. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మలుకు. యేసు కొత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె వరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయేది. ఈ వాక్యం మనమందరము కలిసి 5వ కీర్తన పాడుకుందాము. కీర్తన పాటల పుస్తకం నుండి 5వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పంతముతో చేసినంత స్వంత ప్రజలు స్వామి నాంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పట్టిక
చింత ఎంతో చింత యేసు నాదు మరణవంతం మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యాలేక మ్రానితోగా మోక్షపోయే నేసుదాచి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణవంతం కొయ్యపైనే సయ్యాన్ పెట్టి కాలు చేతులాలు చీలా కఠినులంతా గోడి కొట్టిరి గోరుగా క్రీస్తు బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణవంతం దామున చేదు చిరాగా ద్రామని ద్రోణుల కట దాత్రి ప్రజల పాదకోచి ధన్యుడా దివి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణవంతం బల్లెముతో పారేరు రక్తమహా ఏలై పారే యేసు రక్తం మేలా ప్రజల కేలమినసగు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణవంతం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మరి లెంట్లోని 20వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాలను దీవించాలనేది నా ప్రార్థన. మరి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు పోతురాజు యేసురత్నం ధనలక్ష్మి గారుల కుటుంబము, పోతురాజు సురేష్ పద్మ గారుల కుటుంబము, పోతురాజు రాజేష్ మేరీ గారుల కుటుంబము, పోతురాజు అశోక్ కుమార్ ప్రియాంక గారుల కుటుంబము, పోతురాజు నవరత్నం లక్ష్మి గారుల కుటుంబము, కందికట్ల చిన్న మోషేను అన్నపూర్ణ గారుల కుటుంబం, కందికట్ల రాజశేఖర్ లిఖిత గారుల కుటుంబం, పాము ఆలిసమ్మ గారి కుటుంబము, పాము ఫ్రాంక్లిన్ స్వప్న గారి కుటుంబం, మేడిది జోసఫ్ రాజ్ మేరీ మాత గారుల కుటుంబము, దాసి సుందర్ సింగ్ మేరీ దీవెని గారుల కుటుంబం, దాసి సలోమి గారి కుటుంబము, దాసి అజయ్ అనితా రోజు గారి కుటుంబము, మత్తి పద్మ గారి కుటుంబము, మత్తి రాజరత్నం మేరీ రత్నం గారుల కుటుంబం, మత్తి అరవింద్ మేరీ సౌజన్య గారుల కుటుంబము, మత్తి శాంతరాజ్ గారి కుటుంబం. ఈ కుటుంబాల ద్వారా 20వ రోజు సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, నేటికి 20వ రోజు మనము సిలువ ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభించి 20వ రోజుకు చేరుకున్నాం. మన ప్రయాణాన్ని దేవుడు బలపరిచి మరి క్షేమకరంగా, సమాధానకరంగా, ఆధ్యాత్మికంగా జరగటానికి ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా జరగాలని ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన ప్రార్థనలు బట్టి, దేవుని ఎడల మీరు చూపించేటువంటి భక్తి విశ్వాసాన్ని బట్టి ఇల్లెంటు కాలము ఈ రీతిగా ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా జరగటానికి ప్రభు కృప దయచేశారు. 20 రోజులు మనం పూర్తి చేసుకుంటున్నాం. మొన్నే ప్రారంభించినట్టుగా ఉంది. అప్పుడు 20వ రోజు. ఇంకొక కొద్ది దినాల్లో మట్లాదివారం మనం చేరుకుంటాం. పరిశుద్ధ వారము ఈస్టర్కి సమీపిస్తాం. ఈ యొక్క లెంటు కాలములో ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వస్తూ యేసు ప్రభు ఈ లోకములో చేసిన స్వార్థ పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సిలువ బలియాగాన్ని, ఆ సిలువ బలియాగములో జరిగినటువంటి అనేకమైన సంఘటనలను మనము ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటున్నాం. యేసు సిలువ వేయబడ్డాడు అనేటువంటి ఒక మాటను మన హృదయంలోనికి తీసుకుని ఆ సిలువ వేయబడుటలో యేసు ప్రభు చేసిన కార్యాన్ని, అందులో మానవాళికి కలిగినటువంటి ఒక ఉన్నతమైన స్థితిని, యేసు ప్రభు సిలువ వేయించుకొనుటలో లేఖనాలను నెరవేర్చాడు. తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు. మనల్ని అమితముగా ప్రేమించి మన స్థానములో ఆయన ఉండి శిక్షను భరించి ఆయన స్థానాన్ని మనకిచ్చి విమోచించి దేవుని రాజ్య వాసులుగా మనల్ని చేశాడు. ఇది ఒక రోజు, ఒక సంవత్సరమో మనము ధ్యానించే సరిపోదు. భక్తుడు అంటాడు, నా జీవిత కాలం అంతా కూడా సిలువను గురించి ధ్యానం చేసిన ఇంకా ఎన్నో విషయాలు అందులో ప్రభు ఆత్మ మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. కనుక మనకిచ్చిన ఈ 40 రోజులు నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. చాలా భక్తితో 7 కాకముందే దరిదాపు సగం మంది మందిరానికి వచ్చేస్తుంది. 7 అవ్వకుండా. ఎందుకంటే దేవుని ఎడల మీకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అమ్మా, మీరు గొప్పవారు, మీ భక్తి గొప్పది. మిమ్మల్ని విడవకుండా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆకాశము నుండి కురిసిన వర్షము భూమిని తడిపినట్లుగా తడిపినటువంటి
నేలను చక్కగా సారవంతంగా మార్చబడే రీతిగా దేవుని ఎడల మీకున్నటువంటి మీరు చేసిన ప్రార్థన, మీతో దేవుడు మాట్లాడిన మాటలు ఆ రీతిగానే మిమ్మల్ని ఫలభరితంగా చేస్తాయి. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ఉండండి. ఈ 40 రోజుల్లో నీవు చేసినటువంటి ప్రార్థన, నేను ఈ మాటలు చెప్పి మిమ్మల్ని వేరొక మార్గంలోనికి మార్చుండగా ఈ 40 రోజులతో మనం ఆధ్యాత్మికంగా మరొక 5 మెట్లు పైకెక్కటానికి మనము దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనము చదువుకున్నటువంటి పాఠ్యభాగము కలవరము అని ఉంది. అయితే ఇంగ్లీష్ మాటను తర్జుమా చేసుకుంటే దిగ్భ్రాంతి చెందిన విషయం, కలత చెందిన హృదయము, కలత చెందిన హృదయము, గందరగోళములో ఉన్నటువంటి మనస్సు, ఇంకా ప్రభునందు ప్రియులరా ఆందోళన చెందినటువంటి జీవితం, ఈ వంటలన్నిటికీ కూడా కలవరము అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చారు. కలవరము మన జీవితాలను బలహీనపరుస్తుంది, మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది, మనకు అనారోగ్యాన్ని కూడా తీసుకొచ్చేది కలవరమే. ఆందోళన, కలత మనిషిని కృంగదీసేస్తుంది. మనకి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మరి నెబుకద్నెజరు చాలా కలత చెందాడు. తన మనస్సులోనికి ఒక కల వచ్చింది, కల మరిచిపోయాడు. అది తెలుసుకునేంత వరకు తన మనస్సు కలత చెందిందట, చాలా కలవర పడిపోయాడు అనేటువంటి మాట బైబిల్లో మనం చదువుతాం. అయితే దానియేలు అనేటువంటి ఒక భక్తుడు వెళ్ళి, అప్పటికే రాజు తనకున్నటువంటి ఆ గందరగోళమైన పరిస్థితిని బట్టి రాజ్యం అంతా కూడా ఈ మాట చెప్పాడు. ఎవరైనా ఉంటే నాకు నా భావాన్ని చెప్పండి, కలభావము, నా మనస్సు చాలా పాడైపోయింది, కలవర పడిపోయానని రాజ్యంలో చాలా చాటింపు వేశాడు. అయితే ప్రభునందు ప్రియులరా, అందరూ వచ్చి మేం చెప్తాం అన్నారు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి గనులందరూ వచ్చారు. కానీ రాజు కలవరం ఎక్కడ ప్రారంభించబడింది అంటే, ఏదైతే తన మనస్సును కలవరపరిచి ఆ కల ఉందో దాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు ఆ కలవరం అక్కడికి చెబుదామని వచ్చిన వారికి కూడా పట్టుకుంది, రాజుకు మాత్రమే కాదు. ఎందుకంటే ఆ కల భావం చెప్పకపోతే వచ్చిన వాళ్ళు కూడా రాజు చంపేస్తానని వాగ్దానం చేసుకున్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో దానియేలు అనేటువంటి ఒక భక్తుడు తన స్నేహితులను పిలిచి, మీరు దేవునికి ప్రార్థన చేయండి, దేవుడే మనకు సహాయం చేస్తాడని చెప్పి రాజు ముందు నిలబడి చెప్తాడు. అయ్యా, దీని భావము చెప్పటానికి నా దేవుడు ఈ మర్మమును నాకు తెలియచేశాడు. ఇది నా యొక్క ఘనత కాదు, నా దేవుడు ఈ మర్మమును మీకు తెలియచేయటానికి దేవుని ఆ మనస్సుకు, నెబుకద్నెజరు మనస్సుకు దగ్గర చేస్తాడు. నీ కలవరాన్ని పోగొట్టేవాడు, నీ కలతను తీసివేసేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. మనుషులు ప్రభునందు ప్రియులరా దేని విషయమై కలవరాన్ని చెందారో, కలత చెందారో, ఆందోళన చెందారో, విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుడు మాత్రమే మనస్సులో ఉన్నటువంటి కలవరాన్ని తొలగించేవాడు. ఎందుకు మనుషులకు కలవరం అంటే, ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక అంటాడు. జరుగునని మేము అనుకునని కార్యాలు. ఎప్పుడు మనిషికి కలవరం వస్తుందంటే,
కొన్ని క్రియలు జరిగినప్పుడు, మేము అనుకొనని సంఘటనలు జరిగినప్పుడు మనమందరము కలవరపడతాము అంటాడు. ఇంకా ప్రవక్త యొక్క ఉద్దేశం మాట్లాడుకుంటే, అన్యజనులు నీ సన్నిధిని కలవర, మరి దేవుని జనులు ప్రభునందు ప్రియులరా ఈ కలవరం వారికి లేదు. ఎందుకంటే దేవుడు చేస్తానన్న క్రియల గురించి, మానవునికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, దేవుని యొక్క కార్యాలు అన్నీ కూడా ఆయనకు మాత్రమే తెలుసు. ఇది ఎందుకు ఇలాగ జరిగింది, ఇది జరుగుట వలన అన్యజనులు కలవరపడతారు, కానీ ఈ క్రియ వెనక దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అని దేవుని మీద ఆధారపడిపోయినటువంటి భక్తులకు కలవరం లేదు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని బట్టి ఏమైపోతుందో లోకమని కలవరం చెందారు మనుషులు. వారందరినీ ప్రవక్త సెపరేట్ చేశాడు. వారందరూ అన్యజనులు, వారు ఊహించని క్రియలు. కానీ బైబిల్ గ్రంథములో దేవుడు సమస్తమును తెలియచేశాడు. ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు దేవుని క్రియలను బట్టి ప్రభువును గణపరుస్తారు. మానవ హృదయముతో, మానవ ఆలోచనతో దేవుని క్రియలను ఆలోచిస్తే, నా దేవుడు నాలాగే ఆలోచిస్తాడు అనుకోవటం ఒకటి బుద్ధిహీనత, భక్తిహీనత. దానిని బట్టి కలవరం జరుగుతోంది. వాడు పాపం చేశాడు, వాడు అన్యాయం చేశాడు, వాడు బాగున్నాడేంటి, నేను దేవునితో ఎంతో భక్తిగా బ్రతుకుతున్నాను, నాకెందుకు ఈ నష్టం కలుగుతుంది అని మనలాగే దేవుడు ఆలోచించాలనుకోవటం అది బుద్ధిహీనత. దానిని బట్టి మనిషి ఆందోళనకు గురవుతాడు. అతని పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు న్యాయకర్త అని మనల్ని దేవునికి సమర్పించుకుని ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుని గణపరిచే విధంలో మనం ఉండాలి తప్ప, మనం ఆలోచించినట్లుగా దేవుడు ఆలోచించి లాభాన్ని చెయ్యాలి, నష్టాన్ని చెయ్యాలి, కీడు చెయ్యాలి, మేలు చెయ్యాలి అని మనం అనుకునటానికి మనకి తగదు. అమ్మ, ఈ మాటలు గమనించాలి దయచేసి. యెషయా భక్తుడు ఒకసారి ఆ మాట కూడా చదివితే 28వ అధ్యాయంలో ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో చివరి లైన్ చదువుదాం. విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. ఎవరికి విశ్వాసము ఉందో వానికి కలవరము లేదు అంట. ఎవరి కలవరపడుతూ ఉన్నాడో వానికి విశ్వాసం లేదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రవక్త అంటున్నటువంటి మాట, విశ్వసించువాడు కలవరపడడు, కలత చెందడు, ఆందోళన చెందడు. దేవుడు ఆ వ్యక్తిని ఆ విశ్వాసము ద్వారా బలపరిచేటటువంటి మాట. ఎవరికి విశ్వాసము లేదు వారు మాత్రము కలవరపడిపోతారు. వారు కలవరపడుతున్నాము అంటే మనము విశ్వాసంలో బలహీనులమవుతూ ఉన్నాం. కొంతమంది మరి ఒక ఆయన మాట్లాడతారు, అధికమైనటువంటి కలవరం, ఆందోళన, చింత, ఇవన్నీ కూడా మనిషి శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఎప్పుడైతే శరీరం బలహీన పడిపోతుందో ఇంక వాడు ఆ శరీరాన్ని బలపరుచుకునే పాపకార్యాల్లోని కూడా దాసుడైపోతాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన కలవరం అంతా కూడా మనము పోగొట్టుకుంటాం. విశ్వాసం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నన్ను కానీ మిమ్మల్ని కానీ ఏది కలవరపరుస్తుందో దాన్ని ఒక పేపర్ మీద రాసుకుందాం. అప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుడు ఆ కార్యాన్ని చేయగలడని మనము నమ్మితే, ప్రభునందు ప్రియులరా, దేవుడు తప్పక మన పట్ల కార్యాన్ని జరిపించేవాడు. ఏ విషయంలో కూడా నీవు కలవరపడొద్దు. విశ్వాసముందు ప్రభునందు నమ్మిక చాలు.
మనం ఒక వచనాన్ని చాలా టెలిఫోన్ నెంబర్ లాగా గుర్తు పెట్టుకుంటాం. 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిలుచు, నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటాడట. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు గనుక మనం నమ్మితే ఎంత మంచి మాటో 125వ కీర్తనలో భక్తుడు పాడుకుంటూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక స్థిరమైనటువంటి స్థితిని చూపిస్తుంది. కదలక నిత్యము నిలుచు. ఎంత స్ట్రాంగ్ పర్సన్ యెహోవా యందు నమ్మిక, వాడు కదల్చబడడు. ప్రభునందు ప్రియులరా, ఈ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటేనంట అవిశ్వాసులు ఎలాంటి వారట, సముద్ర తరంగములను పోలి ఉన్నారు. వారి జీవితం ఎలా ఉంటుందని పడిలేస్తూ ఉన్నారు అవిశ్వాసులు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచువాడు ఎంత స్థిరత్వము కలిగి ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా కీర్తనకారుడు 16వ కీర్తనలో కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ చరణంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చను. యెహోవా యందు నా గురి, నా డైరెక్షన్ అంతా కూడా నేను ఆయన మీదే ఫోకస్ చేసుకున్నాను. ఏది జరుగుతుందని ప్రజలైతే భయపడుతూ ఉన్నారు, కానీ నేను మాత్రము దేవుని యందు నా గురి నిలుపుకున్నాను, నేను కదల్చను. విశ్వాసికి కలవరం లేదు. దేవుని యందు నమ్మిక ఉంచువాడు స్థిరముగా ఉంటాడు. అపనమ్మిక, దేవుని మీద మరి సరైనటువంటి ఆనుకునే జీవితం లేనప్పుడు ప్రభునందు ప్రియులారా, వారి జీవితం అస్థిరమైనది అంట. స్థిరత్వం ఉండదు. దేని మీద కూడా తన నమ్మికను నిలపలేరు. దేవుని వాక్యమందు నమ్మిక లేదు కాబట్టి వారి జీవితాలు కూడా ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకునే భాషలో మాట్లాడితే ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నారు. ఇసుక మీద కట్టిన, వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లును తాకగది కూలిపోయిన. స్థిరమైనటువంటి విశ్వాసం లేనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడితే ఇది కూల్చబడుతుంది, పడిపోతూ ఉంది అని. అయితే యెహోవా యందు ఆ వాక్యము నమ్మి దాని మీద నమ్మిక కలిగిన జీవించిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడిని పోలి. అన్ని పరిస్థితులు ఆ ఇంటిని తాకిన ఆ ఇల్లు కోల్చబడదు. విశ్వాసాన్ని గురించి దేవుడు మాట్లాడుతాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 18వ అధ్యాయములో మరి దేవుడు వెళ్ళినటువంటి ఆ తోటలో జరిగినటువంటి ఒక గందరగోళ పరిస్థితి. వందల సంఖ్యలో సైనికులు వచ్చారు. ఆ సైనికులను యేసు ప్రభు చూశారు. క్రీస్తునందు ప్రియులరా, మరి వారితో పాటు ప్రధాన యాజకులు, సైనికులు, పరిసయ్యులు, బంట్రూతులు అందరూ కూడా ఆ తోటలో ఉన్నారు. యేసు ప్రభు తను తాను అప్పగించుకోవటానికి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత వారు వచ్చి ఆయనను పట్టుకుంటూ ఉంటే అక్కడ రాయబడిన మాట, సీమోను పేతురు కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని. అంతటా సైనికులను, సహస్రాధిపతి యూదులు, బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. పేతురు యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అక్కడున్న వారందరితో కూడా దేవుడు ఏమీ మాట్లాడలేదు.
పేతురుతో మాత్రము ఒక ఉన్నతమైన మాటను ప్రభు మాట్లాడారు. నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె నేను తాగుక్రుందునా, దానిని ఎందుకు నీవు అభ్యంతరపరుస్తున్నావు? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను. నేను చేసే కార్యమును నీవెందుకు అడ్డుకుంటూ ఉన్నావు? నీ కత్తి నీ వరలో ఉంచుము. మనము మరొక సువార్తలో గనక చదివితే ఆ యొక్క మల్కు యొక్క చెవిని ఆయన స్వస్థపరిచినట్లుగా చదువు. పేతురు ఈ కార్యాన్ని చేయుటలో యేసు ప్రభు మీద తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి భక్తిని చూపిస్తూ ఉన్నాడు ఒక రకంగా. ఎందుకంటే ప్రభువారు మాట్లాడారు. యోహాను సువార్త మరి 14వ అధ్యాయము 13వ అధ్యాయములో ప్రభు పేతురుతో మాట్లాడతాడు. పేతురు చెప్పిన మాటలు చదువుదాం. 13వ అధ్యాయం 36వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా, యేసు నేను వెళ్ళే చోటుకి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పిన. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణమైనా పెడతాను. పేతురు యొక్క ఉద్దేశం దేవునికి, నీతో చెరలోనికైనా ప్రాణాన్ని నీ కొరకు పెడతాను. కనుక ఈ ఉద్రేకముతో, ఈ ఉద్దేశంతో తన యొక్క ఆలోచనను పట్టుకుని దేవుని యొక్క ఉద్దేశాలను మరిచిపోయి, దేవుని యొక్క ఉద్దేశం వేరు, పేతురు యొక్క ఉద్దేశం వేరు. దేవుడు చేసే కార్యం ఎడల విశ్వాసం ఉంచటానికి ఆయన తలపెట్టిన కార్యాలలో ఎందుకు తను తానే అప్పగించుకుంటూ ఉన్నాడు? మలుకు చెవిని నేను నరికితే స్వస్థపరిచాడు. సైనికులు బంధిస్తే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ కార్యాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు అనేటువంటి ఆయన మీద ఆధారపడకుండా తన ప్రయత్నాన్ని చేసేసాడు. ప్రభునందు ప్రియులరా, కొన్ని పర్యాయాలు దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుడు చేసే కార్యాలు వేరు. మనం అనుకున్నట్లుగా మన ఉద్దేశాల ప్రకారంగా ఆయన చేస్తాడు అనుకునే కంటే ఆయన ఏమి చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడో దానికి మనము తల వంచి ఆయన యందు విశ్వాసం ఉంచటానికి మనము అలవాటు పడాలి, నేర్చుకోవాలి. అంతేకాని నీ కొరకు నేను ప్రాణం పెడతాను, అవసరమైతే ప్రాణం తీస్తాను. ప్రభు అంటాడు, నా తండ్రి ఇచ్చినటువంటి గిన్నెలోనిది నేను త్రాగుకుందునా? దేవుని యొక్క కార్యాలు నేను నెరవేరుస్తున్నా. పేతురు ఉద్దేశం వేరు, పేతురు దాన్ని అడ్డుకుంటూ ఉన్నాడు. చాలా మంది ఎందుకు ఈ కార్యక్రమాన్ని పేతురు చేస్తూ ఉన్నాడంటే, ఎన్ని పర్యాయాలు దేవుడు వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నా, అయ్యా నేను మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళుతూ ఉన్నాడు, ఆయనను సిలువ వేస్తారు, ఆయనను గాయపరుస్తారు, సిలువ వేస్తారు. అయితే మనుష్య కుమారుడు 3వ దినమున తిరిగి లేస్తాడు. దేవుడు చెప్తున్నటువంటి ఆ వాక్య సంబంధమైన విషయాల మీద ప్రభునందు ప్రియులరా ఏమాత్రము కూడా లక్ష్యం ఉంచకుండా మనుషుడు తన ఆలోచనతో దేవుని కార్యాలను నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు వారికి బోధిస్తూనే ఉన్నాడు. మనుష్య కుమారుడు చనిపోయి 3వ దినమున లేచుట అగత్యము, ఇది సత్యము. ఈ సత్య సువార్తలో పేతురు విశ్వాసం ఉంచలేదు. కనుక ఆ పరిస్థితిని అంతటిలో కూడా తను ఏదో చెయ్యాలి అని ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యానికి అవిధేయుడై, అవిశ్వాసి అయి ఆ యొక్క తోటలో తన మనస్సును పాడు చేసుకున్నాడు పేతురు. ఎప్పుడైతే ఈ సన్నివేశం జరిగిందో తన మనస్సును పాడు చేసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఆయన ఎవరు నాకు ఇక తెలియదు, నా ఉద్దేశాలు వేరు, ఇప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదని తన మనస్సును పూర్తిగా ఆయన మీద నుండి తొలగించుకొని అవిశ్వాసిగా మార్చబడ్డాడు.
అందుకనే చాలా మంది ప్రభునందు ప్రియులరా విశ్వాసులు చేసే పని ఏమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని వారు అంగీకరించలేక, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించలేక అవిశ్వాసులై దేవుని మార్గములో కలవరపడి చాలా మంది విశ్వాస భ్రష్టులైపోయారు. నీవు నిజముగా దేవుని నమ్మికించినట్లయితే ఆయన చేసే కార్యాలను ఘనపరుస్తావు, ఆయన చేసే కార్యాలను ఆస్వాదిస్తావు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకుని ఆయన చిత్తానికి నీవు లోబడి బ్రతుకుతావు. పేతురు అయితే దేవుడు చెప్పిన కార్యాల పట్ల ప్రభునందు ప్రియులరా ఏమాత్రము నమ్మికించక, ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించలేక దేవుని దగ్గర నుండి పారిపోయాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులరా మన విశ్వాసాన్ని సిలువ దగ్గరికి తీసుకుని వెళితే ఆయన చనిపోయి 3వ దినమున లేచుట అగత్యము, అది సత్యము అనేటువంటి బోధ లోకములో తిరుగుతా ఉంది. అయితే ఆయన లేచాడు, అందుకనే నేను ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన తిరిగి లేచుటలో నాకు కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే పునరుత్థానుడనై ఆయన సన్నిధి సహవాసాన్ని నేను కలిగి జీవిస్తా. నా విశ్వాసం ఏమిటంటే చనిపోయి యేసు ప్రభు తిరిగి లేచాడు. ఈ మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనములో, అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహము పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడండి. నేనే ఆయనను, మరణములోనికి ప్రవేశించి మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఈ భూమండలం మీద ఇటు రీతిగా చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు ఒక్కటే, మరెవ్వరును కూడా లేరు. అందరి సమాధులు కూడా మూయబడ్డాయి, కానీ సమాధి తెరవబడినటువంటిది ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది యేసు ప్రభు ఒక్కటే. ఇది వింతలలో వింత. ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా సమాధిలోనికి వెళ్ళి బయటికి వచ్చినవాడు, మరణంలోనికి వెళ్ళి బయటికి వచ్చి నేను సజీవుడునని ప్రకటించుకున్నవాడు యేసు ప్రభు ఒక్కడే. మీ హృదయంలో ఎందుకు సందేహము, మీరెందుకు కలవరపడుచున్నారు, విశ్వాసము లేదా నా యందు అని ప్రభు వారిని ప్రశ్నిస్తూ, మన యొక్క విశ్వాసము ఎక్కడ స్థాపించబడింది అని అడిగితే చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు దగ్గర కాదు. మన విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది అంటే దేవుడు ఏదో చేస్తాడు, నా బలహీన జీవితాన్ని బలపరుస్తాడు అని లోక సంబంధమైన విషయాల పట్ల, మరణము తర్వాత ఉండే జీవితాన్ని ప్రభు ఇస్తాడు. ఆ జీవితంలోనికి నన్ను ప్రవేశించటానికి, నా పాప జీవితాన్ని కడిగి నన్ను పవిత్రపరిచాడు. కనుక క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాలి. ఆయన ఏ రీతిగా అయితే తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా ఆ రీతిగానే తిరిగి లేపబడతాడు. ఈ ఘనమైనటువంటి విశ్వాస సంబంధమైన జీవితంలో మనము లేకపోతే ప్రభునందు ప్రియులరా చాలా విషయాలలో మనము కలవరపడే పరిస్థితి ఉంది. దేవుని వాక్యములో మనము చదువుకుంటే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు శిలువ మరణం మీద మన విశ్వాసం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు, నా తండ్రి ఇచ్చినటువంటి గిన్నె ఇందులోది నేను త్రాగితేనే గాని లోకానికి పాప క్షమాపణ లేదు. నీ యొక్క ఉద్దేశము చేత దానిని అభ్యంతరపరుస్తూ ఉన్నావు. ఇలాగ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? మరి ఎందుకు కత్తి దూసావు? నా మీద నీకున్నటువంటి
విశ్వాసమా? లేకపోతే నీ మాటను నిలబెట్టుకోవటానికి, అదిగో ప్రభు ఆ రోజు నీతో చెప్పాను కదా, నీతో చెరలోకైనా మరణంలోనికైనా వస్తానని అని నీ మాట నిలబెట్టుకోవటానికా? లేకపోతే దైవ ప్రణాళిక ఈ రీతిగా నెరవేర్చబడుతుందనా? దేవుని మాటలు నిలబెట్టుకోవడం కంటే నా మాట నిలబెట్టుకోవాలనే మానవ ప్రయత్నం ఎంత కలవరపరుస్తుందో. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఒక భక్తుడు అంటాడు, నీవు పరిపూర్ణమైన విశ్వాసివి దేవునిలో కాకపోతే, దేవుని యందు దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాస జీవితంలో నీవు బలపరచబడకపోతే ఏమైపోతామంట తెలుసా? ప్రభునందు ప్రియులరా, మన జీవితము దేవుని శిలువ మార్గానికి అడ్డుగా అయిపోతుంది. మన యొక్క జీవితము సరైనటువంటి విశ్వాసములో కట్టబడకపోతే మనము కలవరపడి అనేకులను కలవరానికి గురి చేసేస్తాం. ఈ విషయాన్ని ప్రభునందు ప్రియులరా, భక్తుడు చాలా సులభంగా మాట్లాడతాడు. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పిన మాటలు గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, మీరు విశ్వాసముంచుడి ఎవరిపైనంటే క్రీస్తు ద్వారా, ఆయన మాటలు వినుట ద్వారా, ఆయన మాటల యందు మీరు విశ్వాసం ఉంచండి. రోమాపత్రిక 10వ అధ్యాయములో అంటాడు, క్రీస్తుని గూర్చిన మాటల వలన విశ్వాసమును కలుగుతుంది. అందుకనే దేవుడు ఏ వాగ్దానము బైబిల్లో చెప్పినా ఇది దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, ఆయన మీద మాత్రమే నన్ను ఆధారపడి జీవించాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసము క్రీస్తు మాటలను ఆధారం చేసుకుని నీ పాప జీవితాన్ని సిలువ దగ్గర విడిచిపెట్టి నీ నామాన్ని గణపరిచే జీవితాన్ని నేను జీవిస్తాను నాయనా అని ఎప్పుడు నీ హృదయాన్ని దేవుని మీద ఆదుకోవడం నేర్చుకుంటావు, మనము కలవరపడము. ఏది జరిగినా ఎంత స్థిరమైనటువంటి విశ్వాసములో మనము బలపరచబడతాము. ఏమాత్రము కూడా ఆందోళన చెందాం. నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడు. ఎప్పుడైతే సిలువ ద్వారా నీకు కలిగే నిత్య జీవం మీద నీ విశ్వాసమో, అది క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందనేది నీ నమ్మిక అయి ఉంటుందో, ఆ మరణానికి ముందు దేవుడిచ్చినటువంటి ఆయుష్లో దేవుడు నీకు కావలసిన కృపను సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు ప్రియులరా, చాలా విషయాల్లో మనము కృంగిపోతాం. నాయన ఎందుకు నా జీవితం ఇలాగా అయిపోతుంది? నేను ఒక మాట చెప్తాను సేవకునిగా, మన మందిరము చాలా పరిశుద్ధమైనది. నా వ్యక్తిగతంగా చాలా విషయాలు నా కుటుంబం కొరకు ఇక్కడ మోకరించి ప్రార్థన చేశాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప నమ్మిక, ఇక్కడ ఏది ప్రార్థన చేసినా ఖచ్చితంగా కార్యాన్ని చేస్తూ. ఎందుకంటే ఈ స్థలములో మనము దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం అనేది దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసమే, ఈ స్థలాన్ని బట్టి కాదు. అయితే ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాం. ఆ మందిరం ఎదుట, ఆ బలిపీఠం ఎదుట నీ నమ్మిక ఏమై ఉంది? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే దేని విషయంలో నీవు కలవరపడు. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు. కొంచెము మన కుటుంబ జీవితానికి వెళ్దాం. బిడ్డల గురించి కానీ, కుటుంబ జీవితాలు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఈ స్థలములో ప్రార్థన చెయ్యి. నీకున్నటువంటి ప్రతి చింతను దేవుడు తీసివేస్తాడు. ఈ 40 రోజుల ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఈ సత్యాన్ని నీవు గమనించి మరింత విశ్వాసములో నీవు బలపడటానికి నేర్చుకోవాలి. శిష్యుల దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా నన్ను చూడండి, నేను చెప్పిన మాటలు వినండి, మీ హృదయాల్లో ఆందోళన చెందకండి, కలవరపడకండి, నన్ను చూడండి అని ప్రభు పునరుత్థానుడై వారికి కనబడినప్పుడు పేతురు తన పత్రికలో రాస్తాడు, చూచి నమ్మిన వారి కంటే
చూడక నమ్మిన వారు ధన్యులు. పేతురు అంటాడు, మనము ధన్యులము, చూడక విశ్వసిస్తున్న మనం. పునరుత్థానుడయ్యాడు ఆయన. పేతురు ఆ సత్యాన్ని తెలుసుకుని, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుని, దేవుని యొక్క కృప కలిగినటువంటి ఆ మాటల యందు విశ్వాసం ఉంచి, ఆయన సజీవుడై ఆయన చేసిన కార్యాలను, పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. ఎంత గొప్పగా ప్రకటించాడు అంటే, మనం ఈరోజు చదువుకున్న పాఠ్యాంశం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, మరి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ కలిసి పేతురు, యోహానుల యొక్క బోధను చూచి ప్రభునందు ప్రియులారా కలవరపడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని సమాజాన్ని కలవరపరిచారట? యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూచి అంటారు. ఎందుకంటే వారు ఏదైతే నమ్మకలేదో, ఏది నమ్మలేదో దానిని వీరు ప్రకటిస్తూ ఉన్నారు. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు. మరణము తర్వాత మనిషి తిరిగి జీవిస్తాడు, దేవుని రాజ్యములో ఉంటాడు అనేది అది వారు నమ్మరు, దాన్ని ప్రకటించరు. అయితే ఆ సద్దూకయ్యులకు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, దేవాలయపు అధిపతి వీరందరికీ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నారట. ఏ యేసు అంటే వారు సిలువ వేసి చంపేసిన యేసు. ఆయన సజీవుడై బ్రతికి ఉన్నాడు. 2 వర్గాలను చేసేశారు పేతురు, యోహాను. ఒక వర్గము కలవరపడుతుందట. అక్కడ ఇంచుమించు 5,000 మంది వాక్యము వినిన వారిలో 5,000 మంది నమ్మిక ఇచ్చారట. కలవరపడిన వారు ఎవరంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే వాక్యాన్ని విశ్వసించని మనసులు కలవరపడ్డారు. ఎవరైతే ఆ వాక్యం విని నమ్మిక ఇచ్చారో ప్రభునందు ప్రియులరా, పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది సంఘములో చేర్చబడుతున్నారు. ఏమని వారి నమ్మిక అంటే, యేసు చనిపోయి తిరిగి లేచాడు. పేతురు బోధిస్తూ ఉంటే ఆ వాక్యము ద్వారా వారి నమ్మికను బలపరుచుకున్నారు. పేతురు యొక్క బోధను మనము గమనిస్తే, అందుకు మేమే సాక్షులము. మీరు సిలువ వేసిన, చంపివేసినటువంటి ఈ యేసును దేవుడు సజీవుడిగా లేపాడు. దేవుడు సజీవుడిగా లేపాడు. ప్రభునందు ప్రియులరా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సజీవమైనటువంటి సాక్ష్యం. ఒక అద్భుతాన్ని చేశారు. క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించారు. ఈ వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుటలో నా పాపాలు క్షమించబడ్డాయి, నేను నీతిమంతునిగా చేయబడ్డాను, దేవుని రాజ్యానికి వారసునిగా చేయబడ్డాను. కనుక మరణించిన ప్రభు సన్నిధికి నేను చేర్చబడతాను. ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్లో ప్రభు నామాన్ని గణపరుస్తాను. ఈ విశ్వాసపు జీవితంలో ఎప్పుడూ బలపరచబడతాము. అది సిలువ ద్వారా మన జీవితాలకు ఒక ప్రధానమైనటువంటి ఆత్మీయ స్థితి. ఇంకా నేను సిలువను అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములో బ్రతుకుతూ ఉన్నాను అనుకుంటే గనక, పౌలు అంటాడు, వారు సిలువకు శత్రువులుగా చేయబడ్డారట. సిలువకు శత్రువులుగా. వారి జీవితము కలవరమే. దేవుని వాక్యమునందు వారికి విశ్వాసం లేదు. క్రీస్తు యొక్క మరణము ద్వారా క్షమాపణ లేదు. క్రీస్తు సిలువ రక్తము ద్వారా విమోచన లేదు. వారు పేతురుల వలె ఆయన గిన్నెలోనిది తాగకుండా వీరు తాగేసుకుంటూ ఉన్నారు. వారి పాపాన్ని వారి తాగుతారు. వారి జీవితము నిత్య కలవరంలోనికి వెళ్ళిపోతుంది. ఆందోళన, ఏమైపోతుంది అనేటువంటి భయము, చింత. అయితే ప్రభునందు ప్రియులరా, పౌలు వలె ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇకను జీవించువాడునో క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప విశ్వాసం ప్రభునందు ప్రియులరా. ఇప్పుడు నేను వెడలిపోతే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది.
ఇప్పుడే నేను దేవుని సన్నిధికి వెళితే నా విశ్వాసము ద్వారా, నేను పరిచేసినటువంటి పోరాటము ద్వారా నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని భూమి మీద చెప్పిన విశ్వాసం ఎప్పుడు మనము కలిగి ఉంటామో మన జీవితంలో సిలువ ముద్రలు ప్రభునందు ప్రియులరా అనేకులను ప్రభావితం చేస్తాయి. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచే రీతిగా మన జీవితాలను దేవుడు బలపరుస్తాడు. నీవు సిలువకు సాక్షివా, సిలువకు శత్రువు అంటే మనము చేసే పాపాలు క్రైస్తవ సమూహంలోనికి వచ్చి క్రీస్తును ఆరాధిస్తూ బలిపీఠం ఎదుట కూర్చుని ఇంకా పాపాన్ని చేస్తూ ఉంటే గనక మన జీవితము సిలువను శత్రువుని చేసుకుంటూ ఉన్నాం. దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. దేవుడు నాలాగే చేయాలి అనుకుంటూ ప్రభు యొక్క మాటలను హీనపరుస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే దేవుని ఎడల ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి పరిపూర్ణమైనటువంటి క్షమాపణ పొందుకుని దేవుని రాజ్యమును అనుభవించే కృప ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీవున్నటువంటి ప్రతి స్థలంలో విశ్వాసిగా బలపరిచి అనేక ఆత్మలకు నిన్ను సాక్షిని చేస్తాడు. నీ ద్వారా అనేకులు రక్షించబడతారు, బలపరచబడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. అయితే మనమే అవిశ్వాసులమైతే మనము కలవరపడి అనేకులను కలవరపరిచేస్తాం. విశ్వసింపనివాడు కలవరపడతాడు, విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే క్రీస్తు మాటల యందు విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు. దేవుడు వారికి సమాధానకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. లెంట్లోని 20వ రోజు దేవుడు మన ప్రయాణాన్ని రీతిగా బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. చివరి ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. అవకాశం ఉన్న వారు లేచిన సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, సిలువ ధ్యాన ప్రార్థన కూడికలలో భస్మ బుధవారం మేము ప్రారంభించి నేటికి 20వ రోజులోనికి చేరుకున్నాం. నాయన, ఎన్నిక లేని మా పైన నీ కృప చూపించి నీ యందు విశ్వాసము కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించుట ప్రభు, అట్టి కృపలో మమ్మల్ని నడిపించి 20వ రోజుకు మమ్మల్ని చేర్చారు. నాయన, ఇంకను మా ముందు ఉన్నటువంటి 20 రోజులను నాయన నీ నామ మహిమార్థమై చేస్తూ నిన్ను ఘనపరుస్తూ నీ సిలువ యొక్క గొప్పతనాన్ని చాటుతూ అనేకులకు దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. చేరువచ్చిన సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ స్థలంలో నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ఎట్టి ప్రార్థనలు ప్రభు నీ బిడ్డలు ఈ స్థలంలో చేస్తున్నారు. ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానం మీరు అనుగ్రహించండి. నాయన, విశ్వసించువాడు కలవరపడడు. నాయన, మేము కలవరపడని పరిపూర్ణమైన విశ్వాసము నీ సిలువ చెంత నీవు చేసిన కార్యాన్ని బట్టి ఆధ్యాత్మికంగా బలపరచబడి నాయన మేము అనేకులను నీ వైపుకు నడిపించే ఉన్నతమైన స్థితిలో ఉండుటకు కృప దయచేయండి. చేరువచ్చిన సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించండి. నాయన, 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ఈ బిడ్డలకు గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించి మేలు చేయండి. ఇదిగో నాయన, 20వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ బిడ్డలు పోతురాజు వెంకటరత్నం ధనలక్ష్మి గారి కుటుంబము, పోతురాజు సురేష్ పద్మ గారి కుటుంబము, పోతురాజు రాజేష్ మేరీ గారి కుటుంబం, పోతురాజు అశోక్ కుమార్ ప్రియాంక గారి కుటుంబము, పోతురాజు నవరత్నం లక్ష్మి గారి కుటుంబం, కందికట్ల చిన్నమోషే నాన్నపూర్ణ గారి కుటుంబం, కందికట్ల రాజశేఖర్ లిఖిత గారి కుటుంబం, పాము ఆలిస్వమ్మ గారి కుటుంబం, పాము ఫ్రాంక్లిన్ స్వప్న గారి కుటుంబం, మేడిది జోసఫ్ రాజ్ మేరీ మాత గారి కుటుంబం, దాసి సుందర్ సింగ్ మేరీ దీవెన గారి కుటుంబం, దాసి సలోమి గారి కుటుంబం, దాసి అజయ్ అనితా రోజు గారి కుటుంబం, మత్తి పద్మ గారి కుటుంబం, మత్తి రాజరత్నం మేరీ రత్నం గారి కుటుంబం, మత్తి అరవింద్ మేరీ సౌజన్య గారి కుటుంబం, మత్తి శాంతరాజు గారి కుటుంబం. నాయన, ఈ ప్రియ కుటుంబాల ద్వారా 20వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సిలువ ధ్యాన కూడిక ఏర్పాటు చేయటంలో నీ బిడ్డలు పొందుకోవాల్సిన ప్రతి ధన్యత ఆశీర్వాదం పొందుకుని నీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయండి. చేరువచ్చిన సంఘాలను, ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరుగా. నేడు మన దినారు మాకు దయచేయము. మా ఎడల పాపం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాంతంలోని క్షమించండి. శోధన లేక కిరీటి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు, 20వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నిత్య సన్నిధి సమాధానము దేవుళ్ళతో తోడయుండును గాక. ప్రవహించుచున్నావి ఎవరైనా దానిలో మోంగిన శుద్ధి నొందేదారు. నేనమ్మోదో నేనెరు యేసు నా కొరకు నేనమ్మోదో నేనెరుగదన్ యేసు నీ కొరకు సిలువలో నా బలియాయి నన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయి నిన్ను రక్షింపాను. మీ అందరికీ వందనాలు. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప క్షమ, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యావుని చేసి, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యావుని చేసి, కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప క్షమ, దోషము చేసిన దీని కదా, మోసములో బ్రతికిన నేనే కదా, దోషము చేసిన దీని కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప క్షమ, పాపము చేసి గణించితి మరణం, శాపమే గాని నార్జించినది. పాపము చేసి గణించితి మరణం, శాపమే గాని నార్జించినది.
సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా ఎందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా నీ మరణపు వేదన వృథా కాదు నా మదిని వేదనలో మునిగే నీ మరణపు వేదన వృథా కాదు నా మదిని వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా నమ్మిన వారిని కాదనమనియు నేర్మదిను సగలిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనమనియు నేర్మదిను సగలిన ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా నిపమించకయని కృపలో నిపమించకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా సిలువాకు నిన్ను నే కొట్టితి తులువానతో చేరితిని సిలువాకు నిన్ను నే కొట్టితి తులువానతో చేరితిని కలుషాలను మోపితిని కలుషాలను మోపితిని దోషుండనేను ప్రభువా
దోషుండని నేను ప్రభువా, అపరాధిని యేసయ్యా. మా మీ అందరికి వందనాలు.